టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒకరు. స్టార్ హీరోగా పేరు పొందిన కమల్ హాసన్ సినీ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శృతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆచితూచి సినిమాల విషయంలో అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది శృతి హాసన్. సినీ కెరియర్ కంటే ఆమె పర్సనల్ లైఫ్, లవ్ అఫైర్స్ వంటి రూమర్స్ పైనే శృతి హాసన్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్న శృతి హాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు దేవుడిపైన నమ్మకం ఉన్నప్పటికీ కూడా తన తండ్రి కారణంగానే ఆమె గుడికి వెళ్ళలేకపోయేదాన్ని అంటూ తెలిపింది. తన తండ్రి ఇంట్లో ఉండేవారిని దేవాలయాలకు వెళ్ళనిచ్చేవారు కాదంటూ తెలిపింది శృతి హాసన్. తాను మాత్రం చర్చ్కి వెళ్లేదాన్ని అని, ఈ విషయం తన తండ్రికి కూడా చాలా ఏళ్ల తర్వాత తెలిసింది అంటూ తెలిపింది. ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది దేవుడి మీద ఉండే నమ్మకమే అంటూ వెల్లడించింది శృతి హాసన్. తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, ఇది తనను చాలా డిప్రెషన్కి గురయ్యేలా చేసిందని, ఈ సంఘటన వల్ల తాను పూర్తిగా మద్యానికి బానిసయ్యానని వెల్లడించింది. అయితే తన ఆరోగ్యం చాలా క్షీణించింది అనే వార్తలు వినిపించాయి. అందులో మాత్రం నిజం లేదని, తన తల్లిదండ్రుల విడాకులు తన మనసుకు చాలా బాధ కలిగించిందని తెలియజేసింది. తల్లిదండ్రుల విడాకుల వల్లే తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కూడా వెల్లడించింది శృతి హాసన్.